నెల్లూరులో వక్ఫ్ బోర్డ్ స్థలాలకు రక్షణ కరువైందా? అన్యాక్రాంతం కావాల్సిందేనా? కబ్జా రాయుళ్ల కబంధ హస్తాల్లో చిక్కుకోవాల్సిందేనా? తాజా ఘటన చూస్తుంటే నిజమేననిపిస్తోంది. నగరంలోని పాత కేంద్ర కారాగారం ఎదురుగా ఉన్న వహాబ్పేటలో అబ్బాస్ అలీ ఖాన్ మసీదుకు చెందిన వక్ఫ్ బోర్డ్ స్థలం ఉంది. 3.5 ఎకరా ఉండే స్థలం వక్ఫ్ బోర్డ్ పర్యవేక్షణలో భద్రంగా ఉంది. అయితే ఉన్నట్టుండి ఈ స్థలం నాదంటూ ఈరోజు ఓ వ్యక్తి సీన్ క్రియేట్ చేశాడు. స్థలాన్ని చదును చేసేందుకు జేసీబీని తీసుకుని వచ్చి హడావుడి చేశాడు. విషయం తెలుసుకున్న మైనారిటీ వర్గాలు అక్కడికి చేరుకుని సదరు వ్యక్తిని నిలువరించారు. అతనితో వాగ్వాదానికి దిగారు. అయితే 3.5 ఎకరా స్థలంలో 350 అంకణాలు తన సొంతమంటూ సుబ్రహ్మణ్యం రెడ్డి అనే వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఈ స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన కాపీ తన వద్దే ఉందంటూ హుంకరించాడు. అయితే ఆ కాపీని తమకు చూపించాలంటూ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు చూపాలని మైనారిటీ నేతలు ప్రశ్నించారు. అయితే సమాధానం ఇవ్వకుండా జేసీబీతో స్థలాన్ని చదును చేసేందుకు యత్నించాడు. అడ్డం వచ్చిన వారిని తన అనుచరులతో అడ్డగించే ప్రయత్నం చేశాడు. దీంతో రెచ్చిపోయిన మైనారిటీ వర్గాల నాయకులు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలతో మాట్లాడి శాంతింపచేసే ప్రయత్నం చేశారు. పోలీసులు సర్ది చెప్పడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. చివరికి జేసీబీని అక్కడి నుంచి తరలించారు. సదరు వ్యక్తిని కూడా అక్కడి నుండి పంపివేశారు. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూడాలని మైనారిటీ నాయకులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. స్థలం నాది అని చెప్పుకుంటున్న సుబ్రహ్మణ్యం రెడ్డి నెల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి సమీప బంధువు అని తెలుస్తోంది. 40 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకుని ఉన్నాం. చూడండి, కాలువ ఒడ్డున ఒక 3 అంకణాలు ఇల్లు కట్టుకుని ఉన్నాం. ఆయన ఎవరో గ్రౌండ్ నాది అని చెప్పి రెడ్డి గారు వచ్చారు. రెడ్డి గారు వచ్చి జేసీబీ తిప్పించి మొత్తం క్లీన్ చేపిస్తున్నారు. నేను వచ్చి అడిగాను, సార్ ఈ ఇల్లు ఎందుకు పగలగొడుతున్నారు ఎందుకు అని చెప్పి. లేదు మొత్తం నాదే అని చెప్పాడు. మొత్తం అంటే కాలువ మీకు ఎలా అవుద్ది చూడండి, ఆ కాలువ కూడా పగలు కొట్టేశాడు. ఒకసారి కెమెరా మీద తిప్పండి, కాలువ పగలు కొట్టేశాడు. అది కూడా ఆయన ఎట్ట అయిపోద్ది. లాస్ట్ కార్ దాకా నాదే అని వెళ్ళిపోయాడు కొట్టుకుంటా. ఇలా ఏంటంటే మొగోళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళు పైకి వచ్చి జులుం చేస్తున్నాడు. ఇది తీసేయండి, ఈ పక్క పేదోళ్ళు ఉన్నారు, ఆ పక్క పేదోళ్ళు కొద్దిగా కాలువ అంచున వేసుకుని ఉన్నారు. మన దగ్గర పన్ను పేపర్లు పట్టు అన్నీ ఉన్నాయి. కాలువ అవుతున్నా అతను ఏం చూపిస్తున్నాడు, నేను చూసుకుంటాను, నాకు పెద్దోళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, ఆదాలా ఉన్నారు అంటున్నాడు. ఆదాలా ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా రౌడీజంగా పొమ్మని చెప్తారా వాళ్ళు? ఆ విధంగా దులుం చేస్తున్నాడు సార్. ఆయన వచ్చి ఇల్లు తీసేయమంటున్నాడు, అది తీసేయమంటున్నాడు. ఏదైతే మనం నిలబడి ఉన్న స్థలం వహాబ్పేట జిల్లా జైలు ఆనుకున్న కాలువకు ఆనుకున్న స్థలం ఇది. రామిరెడ్డి కాలువకి డైక్లాయిడ్ అనేది గవర్నమెంట్కి సంబంధించిన ఒక రికార్డెడ్. ఆ డైక్లాయిడ్ ప్రకారం 463 సర్వే నంబర్లో సుమారు 96 సెంట్లు ఉన్నాయి. మరియు 464 సర్వే నంబర్లో 1 ఎకరా 97 సెంట్లు, అంటే రెండు కలిపి దగ్గర 3 ఎకరాలు అవుతున్నాయి. ఈ 3 ఎకరాలు డైక్లాయిడ్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది, రిలీజియస్ పేష్ ఇమామ్ సర్వీస్. పేష్ ఇమామ్ అంటే మసీదులో ముస్లింలకి మత పెద్ద ఆయన నమాజ్ చదివేది అది. అలాంటి భూముల్ని ఈరోజు ఒక పెద్ద ఆయన గతం 1 వారం నుంచి ఇక్కడ శుద్ధం చేస్తుంటే ఎవరు పట్టించుకోవడంలే. మరి ఈరోజు డైక్లాయిడ్ మేము తెచ్చాం. మేము అడిగాము ఆయన్ని, పెద్దనా మీరు ఇక్కడ క్లీన్ చేస్తున్నారు, మీరు ఎవరైనా అడిగితే ఇది మాదన్నారు. సరే మీ దగ్గర డాక్యుమెంట్ ఉందా అంటే ఉంది అని చూపించామంటే ఇప్పుడు కాదు సాయంత్రం అంటున్నారు. అంత ఆలస్యం దేనికి అని అడుగుతున్నా. డాక్యుమెంట్ ఉన్నప్పుడు మాకు చూపించడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ డాక్యుమెంట్ జినైన్గా ఉన్నట్టు చూపించవచ్చు కదా. సుప్రీంకోర్టులో గెలిచామన్నారు. అసలు ఎవరి మీద కేసు జరిగింది, ఎవరు గెలిచారు, ఎంత భూమికి వేశారు, దానికి హద్దులు ఏంది, దానికి షెడ్యూల్ ఏంది, తూర్పు ఏంది, పడమర ఏంది, ఉత్తరం ఏంది, దక్షిణం ఏంది, సర్వే నెంబర్ ఏంది, అసలు ఎలా గెలుస్తారో నాకు అర్థం కావడంలే. సరే గెలిస్తే మేము ఒకటే చెప్పాం, జెన్యున్గా మీరు గెలిచి ఉంటే ఈ కాగితాలు మీకు, ఈ భూమి మీకు సంబంధం ఉంటే మేము వదిలేస్తాం. అయితే ఈ భూమి డైక్లాయిడ్ ప్రకారం, ప్రభుత్వం రికార్డెడ్ ప్రకారం పేష్ సర్వీస్ది కాబట్టి ఈ భూమి అంతా ముస్లిం మైనార్టీకి సంబంధించింది. మా పూర్వీకులు, మా పెద్దలు, మా యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం కేటాయించిన భూములు ఇవి. మరియు ఈరోజు ముస్లిం మైనార్టీలు అట్టుడుగిన స్థానంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు. మరియు వారిని ఆదుకోవాలంటే ఇదొక
భూముల వలన మన పెద్దలు దానం చేసిన యొక్క ఇనాం భూములలో మనం ఆదుకుంటాం, కానీ అలాంటి భూములను మీరు ఆక్రమించుకొని ఇంకా మీరు ధనవంతులు అవడం ఇది చాలా దుర్మార్గం. మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మరి రోజు పోలీసు వారిని మరియు ప్రజాప్రతినిధులను కోరుకుంటున్నాం, ఏదైతే న్యాయపరంగా ఉందో, ఎవరికైతే ఈ భూమి చెందుతుందో మీరు దయచేసి వారికి అప్పచెప్పాలని మేము కోరుతున్నాం. 45 సంవత్సరాల నుంచి 6 రెడ్డిలు వెళ్ళిపోయారు. ఈయన 7వ రెడ్డి. ఈయన వచ్చేసి ఎక్కడికి స్థలం ఉందో అక్కడికి కాకుండా రామరెడ్డి కాలువ అయితే 10 అడుగులు చేసేసి 15 అడుగులు ఆక్రమణ చేసేసి జేసీపీతో కాలువ మొత్తం మూసేస్తున్నాడు. ఏమని అడిగితే మాదేని చెప్పి పచ్చి బూతులు తిట్టున్నాడు. సుబ్రహ్మణ్యం ఆయన పేరు. మా వదిన్ని కూడా పచ్చి తిట్లు తిట్టాడు. నిన్న కూడా నేను వచ్చి అడిగితే ఆ సెంటర్లో అక్కడ దాకా ఉంది సార్, అక్కడ దాకా ఉంది, ఎందుకు పగల కొడుతున్నాడు, నువ్వేంది అడిగేది అని చెప్పి మమ్మల్ని ఇది చేశారు. అసలు ఏమంటాయి బూతులు మాట్లాడుతూ. అసలు మా ఇల్లు కూడా ఉంటే మా ఇంటికాడ రేకులు కూడా అదే స్నానం చేసుకుని దానికి అడ్డం రేకులు పెట్టుంటే అవి కూడా తీపియాలని చెప్పి చెప్తున్నారు సార్. ఇది అందరికీ నేను చెప్పాను కాబట్టి మా మైనారిటీ వాళ్ళు ముస్లిమ్స్ అందరూ వచ్చేసి ఇక్కడ పనులు చేయకుండా ఆపేసాం.